సో ద బ్యూటిఫుల్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈరోజు ఒక ఓపెనింగ్ వచ్చి వారి మాట హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నిజంగా మీ మాట ప్రకారం మీరు నిజంగానే బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ అండి. కనుక నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా ఎలా ఉంది మేడం? ప్రొఫెషన్ ఎలా ఉంది? నిన్న మొన్న సినిమా కూడా ఒకటి వచ్చింది, సో మొత్తం లేటెస్ట్. బాగుంది. కొంచెం స్లోగా ఉంది నిజం చెప్పాలంటే, బట్ వెయిట్ చేస్తున్నా ఒక మంచి స్క్రిప్ట్ వస్తే బాగుంటుందని. మీరే వింటారా? కథ మీరే ఇన్ని సెలెక్ట్ చేస్తారా? క్రియేటివ్లీ అన్ని కాల్స్ నేనే తీసుకుంటాను. ఐ హ్యావ్ అ టీమ్, నా మేనేజర్ ఉన్నాయి, కానీ డేట్స్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. క్రియేటివ్లీ అన్ని డిసిషన్స్ నేనే తీసుకుంటాను. రహస్యం చెప్పండి మేడం, మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం చెప్పండి. ఒక ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, బ్యూటీ లైజ్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ అండి. ఇంగ్లీష్ రాదు, సో మీకు కనిపిస్తున్నాను కాబట్టి అందంగా ఉన్నాను. ఏం తింటారు? హెల్దీ ఫ్రూట్స్, సాలెడ్, ఎక్కువ ఫామ్ నుంచి తీసుకొని డైరెక్ట్గా తినేటి అన్నీ తీసుకుంటా. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారా? బాదము, మిల్క్, కిస్మిస్, పిస్తా. అవును, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ సాలెడ్, సూప్స్. నాకు జనరలీ ఫ్రెష్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. వెజ్ నాన్ వెజ్? వెజ్, ప్యూర్ వెజిటేరియన్. యాక్చువల్లీ నేను ముందు నాన్ వెజ్ తినేవాడిని, కానీ ఒక 1 year అయిపోయింది, ఇప్పుడు వెజిటేరియన్ తింటున్నా. ఏం తేడా ఉంది అప్పటికిప్పటికి? అప్పుడు అంటే కొంచెం ఐ ఫీల్ లైటర్, కొంచెం ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ లేజీనెస్. సో ఎన్ని గంటలు నిద్రపోతారు? 8 hours, 7 to 8 hours పక్కా. టైమింగ్స్ ఏమైనా పెట్టుకుంటారా? 8 hours పడుకోవాలను ట్రై చేస్తాను. 10 PM నుంచి 6 AM వరకు 8 hours టు స్లీప్. పడుకునే ముందు ఏం తీసుకుంటారు? నేను యాక్చువల్లీ డిన్నర్ 5:36 వరకు 5:36 వరకు అయిపోతుంది. అవును. ఏ కలర్స్ ఎక్కువ ఇష్టం? ఏ కలర్స్? మీకు ఈ క్వశ్చన్ చాలా ముఖ్యం కదా. నిజం చెప్పాలంటే నాకు పింక్ అంటే చాలా ఇష్టం. అంటే బాగా ఇష్టం. అంటే మీరు వేసుకున్నది అంటే కంఫర్టబుల్ డ్రెస్ ఏది ఫీల్ అవుతారు ఎక్కువ? కల్చరల్గా అనుకుంటారా, లేకపోతే వెస్టర్నా? వెస్టర్న్లో నాకు వైట్ షర్ట్ అండ్ డెనిమ్ చాలా ఇష్టం, కానీ నిజం చెప్పాలంటే నాకు సారీస్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకు ఎదుగుతున్నా అంటే ఈ డ్రెస్ అనేది చాలా పెద్ద సమస్యగా అయిపోయింది. మీ దృష్టికి వచ్చిందా? అవును, విన్నాను. సో మోడల్గా ఉండేటప్పుడు కామెంట్ చేశారు అనుకోండి, మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? నిజం చెప్పాలంటే సారీస్ వేసుకునేటప్పుడు కూడా కామెంట్స్ వస్తాయి. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అబౌట్ ది అవుట్ఫిట్ అట్ ఆల్. మంచి కామెంట్ వచ్చినప్పుడు మీరు ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? మీకు ఎలాంటి కామెంట్ మీకు బాగా నచ్చింది? ఆనెస్ట్, ఆనెస్ట్గా బ్యూటిఫుల్ ఒక అమ్మాయిని రెస్పెక్ట్ఫుల్గా చూడటమే ఐ థింక్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు మంచిగా చెప్పాలంటే ఏం చెప్తారు ప్రజలకు? ప్రజలకి ఏం చెప్పాలి? ఫ్రమ్ మంచి మెసేజ్ ఒక ఫీమేల్గా. ఒక ఫీమేల్గా చెప్పాలంటే, ఓహో ఇది చాలా హెవీ డ్యూటీ క్వశ్చన్. ఐ థింక్ రెస్పెక్ట్ ఆల్ విమెన్, అప్పుడే వీ విల్ ఆల్సో ఫీల్ సేఫ్. అండ్ తెలుగులో చెప్పడం కొంచెం కష్టం. చెప్పండి, ఐ కెన్ అండర్స్టాండ్. యా, లైక్ ఐ సెడ్, బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. సో బీ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ విమెన్ అండ్ లివ్ అండ్ లెట్ లివ్ as much as you can. మీరు హ్యాపీగా ఉన్న సందర్భం సినిమాలో నటించినప్పుడైనా ఇంకా అది కాకుండా ఏమన్నా అంటే హ్యాపీగా ఉన్నటువంటి రోజు సందర్భం, లేకపోతే ఎలాగ ఉంటే హ్యాపీగా ఉంటారు? నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, ఎస్పెషలీ నా కుక్కతో ఇంట్లో ఉంటే చాలా ఇష్టం. సినిమాలకు వెళ్తారా? అవును. ఎవరితో వెళ్తారు? అంటే ఒంటరిగా వెళ్ళడం ఎక్కువ ఇష్టం, ఎందుకంటే నేను మూవీ చూసేటప్పుడు నాకు మాటలు, కొంచెం డిస్ట్రాక్షన్స్ అవన్నీ ఉండవు. సైలెంట్గా చూస్తారా, అరుస్తారా, చప్పట్లు కొట్టడాలు, చించేయడాలు? డిపెండ్స్. జూనియర్ సార్ ఉంటే అరుస్తాం. కనుక మీకు ఏ హీరో అంటే టాలీవుడ్లో బాగా ఇష్టం? నాకు ఫేవరెట్ అంటే నాని గారు. ఎవరితో సినిమా నటించాలని ఉంది ఇంకా కూడా మీ కోరిక? నాని గారు. రీసెంట్గా వచ్చిన సినిమాలు చూసారా? రీసెంట్గా వచ్చిన మూవీ చూసారా? ఎక్కువ చూడలేదు, ఎందుకంటే కొంచెం ట్రావెల్ చేస్తున్నా కాబట్టి. బట్ అవును, రీసెంట్గా ధురంధర్ లాస్ట్ ఫిల్మ్ చూసారా? అంటే ధురంధర్ మీద కొన్ని పాజిటివ్ వస్తుంది, కొంచెం నెగిటివ్ వస్తుంది. మీరే ఎలాంటి? నాకు చాలా నచ్చిందండి. ఫుల్ నాకు యాజ్ అ మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేను ఎక్కువ ఆలోచించలేదు స్టోరీ, బ్యాక్గ్రౌండ్, రియాలిటీ ఏముంది, ట్రూ ఈవెంట్స్ అవన్నీ నేను ఎక్కువ ఆలోచించలేదు. యాజ్ అన్ ఆడియన్స్ ఐ రియలీ లవ్ ద ఫిల్మ్. యాక్టింగ్ ఈజ్ సూపర్బ్. అన్ని యాక్టర్స్, మ్యూజిక్ చూడొచ్చు, ద డైరెక్షన్ ఈజ్ ఇన్క్రెడిబుల్, రైటింగ్ ఈజ్ ఇన్క్రెడిబుల్. సో చేశారంటారా? ఓకే, మీరు అమ్మాయి అంటే అడుగుతున్నా, పెళ్ళి ఎప్పుడు చేసుకునే సందర్భాలు ఉన్నాయి? ఎందుకు చేయాలని ఒక బెటర్ క్వశ్చన్ అండి. చేసుకోరా? ఇంత
మంచి అమ్మాయి ఇప్పుడు ఒక పువ్వు ఉంటే అందమైన పువ్వు పెట్టుకోవాలనుకుంటారు. ఇంత మంచి అమ్మాయిని ఎవరు మీకు ప్రపోజల్ చేస్తారు కదా, ఉందా అలాంటి రోజులు ఏమైనా ఉన్నాయా? ప్రపోజల్స్ చాలా వచ్చాయి, కానీ వెన్ ఇట్ ఫీల్స్ రైట్ అప్పుడు చేసుకుంటాను. ఎలా ఉండాలి? ఓ మై గాడ్, ఈ ఇంటర్వ్యూ చాలా పెద్దది. చెప్తున్నా కదా ఎలా ఉండాలి. ఎలా ఉండాలంటే సిక్స్ ప్యాక్, డబ్బులు, లుక్స్ ఆర్ ఇంపార్టెంట్ కానీ నాట్ సో ఇంపార్టెంట్ అండి. మొదటి ఇంపార్టెన్స్ నేను ఇవ్వాలంటే కైండ్నెస్ ఉండాలి. ఒక మనిషిని మనిషిలా చూడాలి. కైండ్నెస్, ఆనెస్టీ, ట్రూత్ఫుల్, హ్యూమర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుండాలి. మీరు తీసిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా? ఈ నగరానికి ఏమైంది. హ్యాపీ హనుమాన్ జయంతి. హ్యాపీ హనుమాన్ జయంతి అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.